నేనెందుకు రాజకీయాల్లోకి వచ్చాను అని అనుకుంటే మీ అందరికీ తెలుసు. నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని, పల్నాడు ప్రాంతంలో ఎక్కువ రోజులు పెరిగిన వాడిని. అమెరికా వెళ్ళాను. దేవుడు అతి తక్కువ మందికి ఇచ్చేటువంటి సక్సెస్ నాకు ఇచ్చాడు. అతి తక్కువ మందికి. అది మరి ఏ జన్మలో ఎవరు చేసుకున్న అదృష్టమో కానీ ఆ విధంగా వచ్చింది. అంటే ఇవన్నీ వచ్చినప్పుడు ఏదో విధంగా మన ఈ ప్రాంతానికి సేవ చేయాలనేటువంటిది ఎప్పటి నుంచో బలంగా ఉండేది. అందుకే చంద్రబాబు నాయుడు గారు 2014లో నన్ను వచ్చి పోటీ చేయమన్నప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించకుండా నేను ఆ రోజు చేస్తాం అనుకున్నాను. అయితే కొన్ని పరిస్థితుల కారణాల వల్ల ఆ రోజు కుదరలేదు. కుదరకపోయినప్పటికీ నేను ఆ రోజు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మాచర్లో కానీ ఇంకోటి కానీ, ఎలక్షన్ ముందు మేము ఆల్మోస్ట్ 100-120 బోర్లు వేసాం. ఎలక్షన్ అయిపోయినాక కూడా నేను పోటీ చేయకపోయినా కూడా వచ్చి వాటన్నిటికీ మోటార్లు బిగించి, అదేవిధంగా 3-4 వాటర్ ట్యాంకర్లు ఈ రోజు కూడా లాస్ట్ 10 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంటాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఒక కార్యక్రమాన్ని ఆరంభిస్తే ఎంత అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా దాన్ని మాత్రం వదలను అని చెప్పడానికి చెప్తా ఉన్నాను. సో ఈరోజు కూడా యాక్చువల్గా నేను బిజినెస్లో చాలా బిజీగా ఉన్నాను. బిజినెస్ అద్భుతంగా ఉంది. కాకపోతే గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి రాష్ట్ర పరిణామాలు చూసి భరించలేక నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను.